శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. భక్తులకందరికీ నేను మస్కి ఆనంద్ శర్మ నమస్కారం. ఈరోజు గణపతి విషయమై తెలుసుకుందాం. మొట్టమొదట గణపతికి భక్తి విషయం కానీ, గణపతి జనన విషయం కానీ, గణపతి పూజా విధానం కానీ తెలుసుకుందాం. మన హిందూ సాంప్రదాయంలో మొట్టమొదట గణపతి పూజ చెయ్యాలి. కార్యం కానీ, మనం ఒక షాప్ ఓపెనింగ్ తీసుకోండి, లేదా ఒక పెళ్ళి తీసుకోండి, ఏ కార్యం ప్రారంభం చేసినా కూడా మొదట గణపతి పూజ చెయ్యాలి. గణపతితో పాటు ఆయన ఇద్దరు భార్యలు సిద్ధి బుద్ధి పూజ కూడా చేసుకొని తర్వాత గణపతి పూజ చేయాలి. ఇది చేస్తే మనం ఏ కార్యం అయితే తర్వాత చేస్తున్నామో ఆ కార్యం నిర్విఘ్నంగా సాగుతుంది. మనం గణపతి విగ్రహం పెట్టి పూజ చేయొచ్చు, పసుపుతో చేసి చేయొచ్చు, ఒక్కలు కూడా పెట్టి చేయొచ్చు. ఇలా అనేక విధాలైన గణపతి పూజలని మనకు ఆ సందర్భాన్ని అనుకూలంగా చూసుకొని మనం గణపతి పూజ కంపల్సరీ చేయాలి. ఆ తర్వాత మనకు వచ్చేసి ఇప్పుడు గణపతి జననం ఏ విధంగా జరిగింది, పార్వతీదేవి స్నానం చేయాలి అని ఏదైనా కార్యము దైవ కార్యము చెయ్యాలి అనుకుంటే దైవ సంకల్పం వేరుంటుంది, లోక కళ్యాణం అందులో ఉంటుంది. ఊరికే ఏదో జరిగింది ఇట్లా చేశారంటూ కాదు, అందులో ఒక సూక్ష్మం ఉంటుంది, ఒక లోక కళ్యాణం కానీ ఒక ధర్మం కానీ ఉంటుంది. అదే కారణంగా పార్వతీదేవికి స్నానం చేయాలి అనిపిస్తే తనలోని మట్టి అంటే కిలో లెక్కలో కాదు, మట్టి గణపతి మన వినాయక చవితిలో పెడతారు, ఇంత పెద్ద గణపతి అంత మట్టి కాదు, కొంచెం మట్టి తీసుకొని దైవశక్తి అది మనము ఇంత తీసుకుంటే అది ఇంతగా మారుతుంది, అది దైవశక్తి. గణపతి ఒక మనిషి విగ్రహంలాగా చేసేసి దానికి ప్రాణ ప్రతిష్టాపన చేస్తుంది, అందులో ప్రాణం వస్తుంది. ఆ పిల్లవాడు దైవ బలంతో ఒక 8-10 ఏళ్ళ ఆ వయసు అబ్బాయిగా ఉంటాడు. ఆ అబ్బాయికి ఒక చిన్న కట్ట ఇచ్చేసి తల్లి అంటుంది పార్వతీదేవి, నాన్న నేను స్నానం చేసి వస్తాను, అప్పటిదాకా ఈ లోపలికి ఎవరికి రాకుండా నువ్వు కాపలగా ఉండు అని ఆజ్ఞాపించి వెళ్ళిపోతుంది. ఈ చిన్న పిల్లవాడు ఆ కట్ట పట్టుకొని ఆ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. పరమేశ్వరుడు శివుడు తన రుద్రగణములతో పాటు వచ్చేస్తాడు. అక్కడ ఈ బాలుడు ఆయనని ఆపుతాడు, మీరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. శివుడు అంటాడు, ఇదేంటిది, రుద్రగణాధిపతి నేను, కైలాసాధిపతి నేను, నన్ను ఆపగలిగేవాడు ఈ పిల్లవాడు ఎవరు? ఇన్ని రోజులు వీడిని చూడలేదు, ఈరోజు నా అధీనంలో ఉన్న ఈ కైలాసానికి వచ్చి నన్నే ఆపుతున్నాడు అని ఆశ్చర్యపోయి వాడిని అడుగుతాడు, ఎవరు నువ్వు, నన్ను ఎందుకు ఆపుతున్నావు అని అడిగితే ఆ పిల్లవాడు చెప్తాడు, పార్వతీదేవి స్నానానికి వెళ్ళింది, తను వచ్చే వరకు ఆజ్ఞాపించే వరకు ఎవరిని లోపలికి రాకూడదు అని చెప్పింది, అందువల్ల నేను వెళ్ళనివ్వను అని చెప్పేసి ఆ పిల్లవాడు ఆపుతాడు. అప్పుడు పరమేశ్వరుడు అంటాడు, నేను ఆ పార్వతీదేవి భర్తని, నన్ను ఆపకూడదు, కైలాసాధిపతి నేను, నన్ను ఆపకూడదు అంటే ఆ పిల్లవాడు, నేను తల్లి చెప్పింది మాత్రమే వింటాను, నేను ఎవ్వరిని లోపలికి వెళ్ళనివ్వను అని ఆపుతాడు. చాలాసేపటి వరకు వాళ్ళిద్దరి మధ్యలో అనేక ఘర్షణలు జరుగుతాయి. జరిగిన తర్వాత పరమేశ్వరుడికి శివుడి కోపం వచ్చేసి తన త్రిశూల ప్రయోగం చేస్తాడు. అది ఈ పిల్లవాడి దగ్గర తల్లి ఒక కట్టె ఇచ్చి ఉంటుంది కదా, అది పార్వతీదేవి చేతులు ఇచ్చే కట్టె, అది సామాన్యమైన కట్టె కాదు, అది కూడా దైవశక్తి ఉన్నది. ఇంతసేపు ఆ కట్టెకు త్రిశూలకు యుద్ధంలాగా జరిగి ఆఖరికి కట్టె ఓడిపోయి త్రిశూలం వచ్చి గణపతిని రుండము తెంచేస్తుంది. ఆ రుండం కింద పడిపోయి ఇటుపక్క ముండం కూడా పడిపోతుంది. ఆ పిల్లవాడు పడుతూ అమ్మా అని గట్టిగా అరుస్తాడు. పిలిచేసరికి పార్వతీదేవి ఆశ్చర్యం చెంది ఏమైంది అనుకుంటూ పరిగెత్తుకుంటూ బయటకు వస్తుంది. చూసే పిల్లవాడు పడిపోయాడు. పరమేశ్వరుని అడుగుతుంది, స్వామి ఇదేంటిది, ఏమైంది నా కొడుకుకు? పరమేశ్వరుడు అంటాడు, ఈ పిల్లవాడు ఎవరు, నన్ను ఆపుతున్నాడు, కైలాసాధిపతినైనా నన్నే ఆపుతున్నాడు, వీడెవరు అంటే అప్పుడు పార్వతీదేవి అంటుంది, స్వామి కైలాసములో ఎవరూ లేదు, నేను స్నానం చేయడానికి వెళ్తుంటే కాపల కోసం నేను నిర్మించిన, నా చేతి మట్టితో నిర్మించిన నా కుమారుడు, నేను లేక నేను బతకలేను, నా కుమారుడు నాకు అవసరం అని చెప్పి అప్పుడు పరమేశ్వరుడు తన రుద్రగణానికి ఆజ్ఞాపిస్తాడు,
మీరు దక్షిణ దిశగా వెళ్ళిపోండి. అక్కడ ఉత్తర దిశగా పడుకొని ఉన్నట్టు ఎటువంటి మనిషి కానీ, జంతువు కానీ, జీవము కానీ ఎవరైనా ఉత్తర దిశగా తలబెట్టి పడుకుని ఉంటే, అందుకే పెద్దవాళ్ళు చెప్తారు చూడండి, ఉత్తరానికి తలబెట్టి పడుకోకూడదురా అని పెద్దవాళ్ళు అప్పట్లో చెప్పేవాళ్ళు. అదేవిధంగా మనం ఇంట్లో కూడా పడుకున్నా కూడా తూర్పుకు కానీ పడమరకు కానీ తల చేసి పెట్టుకుని పడుకుంటే శుభం. తూర్పుకు ముఖం చేస్తే కీర్తి లాభం, పడమరకు తల చేసి పడుకుంటే యశస్సు ప్రాప్తి, దక్షిణానికి తలబెట్టి పడుకుంటే యమబాధ, ఉత్తరానికి పడుకుంటే శిరచ్ఛేదనం. ఇది మన పడుకునే విధానంలో ఇది ఒకటి. అదేవిధంగా రుద్రగణములు అలా వెతుకుంటూ వెళ్తే దక్షిణ దిశలో ఉత్తరానికి ముఖం చేసుకుని ఒక ఏనుగు పడుకొని ఉంటుంది. ఆ ఏనుగుని రుండాన్ని తీసుకొచ్చేసి పరమేశ్వరుడు ఆ ముండానికి పెట్టి ప్రాణ ప్రతిష్టాపన చేసి ఆ పిల్లవాడు లేచి నించుంటాడు. అప్పుడు తల్లిని హద్దుకుంటాడు, సంతోషిస్తుంది. అలా గణపతికి గజవదన, గజముఖ, గజానన అని అనేక పేర్లు వచ్చాయి. ఆ తర్వాత ఆ గణపతి కైలాసంలో ఆడుకుంటూ పాడుకుంటూ అలా పెరుగుతుంటాడు. ఆయన సహోదరుడు షణ్ముఖ స్వామి కూడా ఇద్దరు ఆడుకుంటూ పాడుకుంటూ అలా అలా పెద్దగా అవుతుంటే పెళ్లి చేయాలి కొడుకులకు, ఇద్దరికి పెళ్లి చేయాలి అని ఆలోచన వస్తే అప్పుడు వీళ్ళిద్దరిని అడిగితే నాకు ఫస్ట్ అని ఇద్దరి మధ్యలో ఘర్షణ జరుగుతుంది. అప్పుడు పరమేశ్వరుడు ఆలోచిస్తాడు, సరే మీ ఇద్దరిలో ఎవరికి అనేది ఒక చిన్న పరీక్ష పెడతాడు. సంతోషంగా నాన్నగారు ఏంటి పరీక్ష అంటే, అప్పుడు పరమేశ్వరుడు అంటే ఇద్దరూ వెళ్ళి భూప్రదక్షిణం చేసుకొని ఎవరు మొదట వస్తారో వారికి మొదట పెళ్ళి. ఈ ఒక్క దీంతో వాళ్ళని పంపిస్తారు. షణ్ముఖ స్వామికి నెమలి వాహనము, మయూర వాహనము, దానిపైనకి గాలి ఎగిరిపోతాడు స్పీడ్గా. ఇప్పుడు గణపతి పాపము ఏమీ లేదు, ఆయన ఆలోచిస్తాడు కాసేపు కూర్చొని, ఏదో చెయ్యాలి. తల్లిదండ్రుల మధ్యలో కూర్చోబెట్టి 3 సార్లు ప్రదక్షిణ చేసేస్తాడు. ఆయనకు కళ్యాణం చేయడానికి నిశ్చయించు ఒక శుభముహూర్తం చూసి కళ్యాణం చేస్తాడు. ప్రారంభమవుతుంది. ఇటు సంచారానికి భూప్రదక్షిణానికి వెళ్ళిన కుమారస్వామి నెమలితో వచ్చేస్తాడు. ఇక్కడ వివాహం జరుగుతుంది చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇది గణపతి వివాహ కార్యము జరుగుతూ ఉంటుంది. అందులో ఒక ఎలుక మూషకం అక్కడ కొరకడం, ఇక్కడ కొరకడము, వాళ్ళ కాళ్ళ దగ్గరికి వీళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం, ఇది చేస్తుంటే గణపతి అప్పుడు ప్రధాన దేవుడు గణపతి కదా, ఆయన కోపం వస్తుంది. ఆయన ఏం చేస్తాడు, ఆయనకు 2 దంతాలు ఉంటాయి కదా, ఒక్కటి సగం విరిచి దానిపైన ప్రయోగం చేస్తాడు. మూషక తల్లి చూస్తుంది, భయపడి పార్వతీదేవికి శరణ అంటుంది. దయగల తల్లి మనసు కరిగింది, దయ చూపింది. అప్పుడు ఆమె ఏం చేస్తుంది, తన కుడి చేతిలో ఉన్న గాజు ఒకటి తీసి ఆ దంతం పైన ప్రయోగం చేస్తుంది. ఆ దంతం వచ్చి ఆ గాజుల్లో ఆగిపోతుంది. అప్పుడు శాంతమవుతుంది. అమ్మవారి దగ్గరికి, గణపతి దగ్గరికి వచ్చి నా తప్పు క్షమించండి, నా కొడుకు చేసిన తప్పే, ఇకపై అటువంటి తప్పు చేయడు, ఆ తప్పుకు శిక్ష నేనే వేస్తాను వాడికి. ఈ రోజు నుంచి నా కొడుకు స్వామిని అంటే గణపతిని మోసుకొని తిరుగుతుంది. ఆ మూషకుడు గణపతికి వాహనంగా నిలబడు. కుమారస్వామి గణపతికి పెళ్లి చూసి అలిగిపోయాడు. ఆయన శ్రీశైలానికి వచ్చి చేరుకుంటాడు. కుమారస్వామి అక్కడికి వెళ్తాడు. తల్లిదండ్రులు వచ్చింది చూసి కుమారస్వామి అలిగిపోయి అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినటువంటి తన కొడుకుని చూసి శివుడు అంటాడు, నువ్వుగా తిరిగి ఇక్కడికి వచ్చేదాకా నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడి నుంచి నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్పేసి ఆ శ్రీశైలం క్షేత్రములో మల్లికార్జున స్వామిగా అక్కడే ఉండిపోతాడు. ఆ పార్వతీదేవి పక్కనే మీరు శ్రీశైలంలో వెళ్ళి ఉంటారు, అనేక సార్లు దర్శనం చేసుకుని ఉంటారు. కొంత దూరంలోనే భ్రమరాంబగా పార్వతీ అమ్మవారు స్థిరపడుతుంది. ఆ శ్రీశైలం కూడా దూరంలో ఉండేటువంటి నందీశ్వరుని కొమ్ము పైన చెయ్యి పెట్టి ఆ పరమేశ్వర శిఖరాన్ని, శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే అంటే అక్కడి నుంచి శ్రీశైల దర్శనం చేసుకుంటే శిఖరం చూస్తే మళ్ళీ జన్మంటూ ఉండదు అని చెప్పేసి మన శివ పురాణంలో ఉంది, లింగ పురాణంలో కూడా మనకు ఆధారంగా దొరుకుతుంది. అలా గణపతి పూజ ప్రారంభమైంది. ఆ గణపతికి సంతోషించినటువంటి తల్లిదండ్రులు ఆయనకు వరాలు ఇస్తాడు. అష్టసిద్ధి అంటారు.
సిద్ధిలో అనేక సిద్ధులు, అందులో గణపతికి ఇచ్చినటువంటి వరంలో అష్టసిద్ధి. అష్టసిద్ధులు ఏవి అంటే అనిమ, మహిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈశత్వ, వశిత్వ, శ్రీకారం. ఇలా 8 వరాలు ఇస్తారు. అప్పటి నుంచే గణపతి సంతోషంగా వరాలు పొంది విఘ్నకర్త, సర్వకార్యములు నిర్విఘ్నం చేసేటువంటి విఘ్నేశ్వరుడిగా పూజ అందుతుంటాడు. అలా గణపతికి విశేషంగా ప్రథమ పూజ ప్రారంభమైంది. మట్టితో గణపతి విగ్రహం చేసి పూజ చేస్తారు. ఒకానొక రోజు గణపతి తన మూషక వాహన ఎలుక పైన ఎక్కి అన్ని లోకాలు తిరుగుతూ అలా వెళుతూ ఉంటాడు. తల్లి వండి పెట్టిన కుడుములు, మోదకాలు అలా సంచారం చేద్దామని ఎలుక పైన ఎక్కి అలా తిరుగుతూ ఉంటే చంద్రలోకానికి వెళ్తాడు. మేఘాలు తడబడి కొంచెం గణపతికి జారి కింద పడిపోతాడు. కడుపులో ఉన్నటువంటి కుడుములు, చెక్కినాలు, లడ్డూలు అన్నీ పడిపోతాయి. అది చూసినటువంటి చంద్రుడు నవ్వుతాడు. అది చూసిన గణపతికి చాలా కోపం వస్తుంది. నన్ను చూసి నవ్వావా, నేను నీకు శాపం ఇస్తాను అని చెప్పి చంద్రుడికి వినాయకుడు శాపం ఇస్తాడు. ఏంటయ్యా అంటే ఇక నుంచి నువ్వు కనబడకుండా అయిపో, ఇక చంద్రుడు కనబడకూడదు అని శాపం ఇస్తాడు. ఆ చంద్రుడు అనేక దినము రాకపోవడానికి ఆశ్చర్యమై ఇంద్రాది దేవతలు, అష్టదిక్పాలకులు అందరూ కలిసి చంద్రుడి దగ్గరికి వెళ్ళి ఏమైంది అన్నీ విచారిస్తారు. విచారించినప్పుడు గణపతి శాపం ఇచ్చిన విషయం చెప్పేసరికి అందరూ వెళ్ళి పరమేశ్వరుని ప్రార్థిస్తారు. స్వామి, ఇలా గణపతి స్వామి చంద్రుడు కనబడకూడదు అని శాపం ఇచ్చాడు, కనుక చంద్రుడు లేక ప్రపంచమే లేదు, మీరు మార్గం చెప్పండి. శుక్లపక్షంలో చంద్రుడు పెద్దగా అవుతుండాలి, కృష్ణపక్షంలో క్షీణించాలి. అమావాస్య రోజు, నా మాట అబద్ధం కాదు, అమావాస్య రోజు చంద్రుడు కనబడకుండా పోవాలి. ఇంకొకటి ఏంటంటే వినాయక చవితి రోజు చంద్రుడిని దర్శనం చేస్తే అపనిందన వస్తుంది. ఈ ఒక విమోచన అంటది. ఏ శాపానికైనా క్షమాపణ వేడుకుంటే విమోచన కలిగిస్తారు. ఈ విధంగా శాపం ఇస్తే ఈ మనకు మట్టి గణపతి విగ్రహం ఎలా వచ్చిందంటే, మనకు అప్పట్లో జనాలు బయటికి వచ్చేవాళ్ళే కాదు, భయముతో వచ్చేవాళ్ళే కాదు. మన బాలగంగాధర్ తిలక్ గారు ఈ జనాలందరూ బయటికి ఎలా రప్పించాలి, ఏదో ఒక కారణం దొరకాలి, బలమైన కారణం ఉండి భక్తిపరంగా వీళ్ళని బయటికి తీస్తేనే బయటికి వస్తారని ఆలోచించి మనకు ప్రారంభం చేసింది. బాంబేలో మొట్టమొదటిసారి బాలగంగాధర్ గారు 1 ఫీటు మట్టి గణపతి చేసి పూజ చేశారు. అప్పుడు ప్రారంభించిన గణపతి పూజని ఈ రోజు వరకు మన హైదరాబాద్లో తీసుకోండి, భారతదేశంలో కాకుండా విదేశాల్లో కూడా అనేక పెద్ద పెద్ద వినాయకులు పూజ చేసుకొని అందరూ అక్కడ కలుస్తారు. అంటే ఆ ఒక సంభ్రమంలో ఆ కాలనీ వాళ్ళు అనుకోండి, ఆ ఊరి వాళ్ళు అక్కడ కలిసి వాళ్ళ కష్ట సుఖాలు కానీ పూజలు కానీ చేసుకొని వాళ్ళ గణపతి పూజ చేసుకొని అన్ని కష్టాలు తీరుస్తారు అని చెప్పేసి, అన్ని కష్టాలు పోతాయి అంటే వ్రతం పేరు సంకష్టహర గణపతి అని చెప్పేసి ఆ వ్రతం చేసిన వారికి శని దోషం అనుకోండి, శని దోషం వల్ల ఏంటంటే ఆరోగ్యం బాగుంటుంది, శని పీడ ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. ఈ గణపతి సంకష్టహర చతుర్థి గణపతి వ్రతం చేసే శని దయ కలుగుతుంది, శని ప్రభావం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. తర్వాత మంగళబలం విశేషముగా పెళ్ళికి అడ్డం వస్తుంది. మంగళబలం లేకపోతే పెళ్ళి తొందరగా కాదు, తొందరగా పెళ్ళి అయిన కూడా సంతానం కలగదు. సంతానము కొరకై మంగళబలం కావాలి. ఆ మంగళబలం అనుకోండి. తర్వాత గురుబలం లేకపోతే మనకి ఎటువంటి కార్యాలు జరగవు, నిర్విఘ్నంగా ఉంటాయి, విఘ్నాలు కలుగుతాయి. అందుకనే గణపతి అనుగ్రహంతో ఇది ఒక సంకష్టహర చతుర్థి అనే ఒక గణపతి. మన వ్యాసుల వారు ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని మనకు అందించింది. ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని విశేషంగా మంగళవారము చతుర్థి వచ్చిన రోజు ప్రారంభం చేయడం మంచిది. అంగారిక అంటుంది సంస్కృత పదము. అంగారిక రోజు ఈ సంకష్టహర చతుర్థి ప్రారంభించడం మంచిది. ఆ రోజు ఏం చేయాలబ్బా, ఉదయమే లేచి మన నిత్యకర్మాలు చేసుకోవాలి. నిత్యకర్మాలు అంటే స్నానాదులు, బ్రష్ చేసుకోవడం, ఇవన్నీ చేసుకొని ఇల్లు శుభ్రంగా తుడుచుకొని
ఒక దగ్గర గణపతి మన దగ్గర ఉన్నటువంటి మట్టి విగ్రహాన్ని తీసుకోండి, లేకపోతే ఒక ఒక్క పెట్టుకోండి, లేకపోతే ఒక పసుపుతో గణపతి తయారు చేసుకొని గణపతి నమస్కారం చేసుకొని పూజ చేసుకోవాలి. ఆ రోజు ఉదయం నుంచే రాత్రి వరకు ఏమీ తినకూడదు. ఉపవాసంగా ఉండి సాయంత్రం చంద్రోదయం అని అవుతుంది. అప్పుడు చంద్రుని చూసి నమస్కారం చేసుకొని గణపతికి నమస్కారం చేసుకొని భోజనం చేయాలి. ఈ వ్రతం ఎందుకు చేయాలయ్యా అంటే సంతానం కాని వారికి చేయొచ్చు, వివాహం కాని వారు చేయొచ్చు, వ్యాపారం బాగా జరగాలి అనే వాళ్ళు కూడా చేయొచ్చు. ఇలా అనేక విషయాలు ఈ సంకష్టహర చతుర్థి చేయొచ్చు. మన భారతదేశంలో విశేషంగా మహారాష్ట్ర ప్రాంతంలో ఈ సంకష్టహర చతుర్థి ప్రఖ్యాతిగా ఉంటుంది. అన్ని జాతుల వారు దీనికి వీళ్ళు చేయాలి, వీళ్ళు చేయకూడదు అనే బ్రాహ్మణ కానీ, క్షత్రియ కానీ, వైశ్య కానీ, శూద్ర కానీ ఎవరైనా చేయొచ్చు, ఎవరికైనా చేయించవచ్చు. కుమారిక చేయొచ్చు, బ్రహ్మచారి చేయొచ్చు, పెళ్ళైన వారు చేయొచ్చు, అందరికీ చేయొచ్చు. అందరికీ ఇది శుభము కలుగుతుంది. ఈ సంకష్టహర చతుర్థి వ్రతం చేసిన వారికి తప్పకుండా ఆ గణపతి అనుగ్రహిస్తాడు. వినాయక చవితి రోజు ఉదయమే లేచి స్నానాదులు చేసుకొని ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటికి పెద్ద ఎవరు వారు మెయిన్గా, తర్వాత పిల్లలు పెద్దవాళ్ళు ఎవరున్నా ఒక 4, 5, 10 మంది దాకా వెళ్ళొచ్చు. ఆ గణపతిని తీసుకొని రావాలి. మనం గేటు దగ్గరికి కానీ గుమ్మం దగ్గరకు వస్తూనే ఇంట్లో వాళ్ళను ముత్తైదు ఒక బిందెలో కానీ ఒక చెంబులో కానీ నీళ్లు తీసుకెళ్ళి ఇంటి పెద్ద వినాయకుడిని తీసుకొస్తుంటే ఆయన పాదాలు వెయ్యాలి, పాదాలు కడగాలి అంటూ పాదాల పైన వెయ్యాలి. అలా ఆ విగ్రహాన్ని మంగళ వాయిద్యం గంట అది వాయించుకుంటూ లోపలికి తీసుకొచ్చి ఒక నిర్ణయిత స్థలం, ప్రతిసారి ఎక్కడైతే వినాయకుడిని పెడతారో అక్కడ ఈ ఒక పీఠ వెయ్యాలి. పీఠ వేసి దానిపైన ఎర్రది బట్ట వేసి చాలా శ్రేష్టం. ఒక ఎర్ర బట్ట వేసి దానిపైన మనకు శక్తి కొలది బియ్యం వెయ్యాలి. దానిపైన ఈ కలశం పెట్టాలి, గణపతి విగ్రహం పెట్టాలి. విగ్రహం పెట్టి అందులో సిద్ధి బుద్ధి సహిత గణపతిని ఆవాహనం చేయాలి. కేవలం గణపతిని కాదు, సిద్ధి బుద్ధి భార్యలు ఉంటేనే భర్త వాళ్ళతో పాటే పిలవాలి. సిద్ధిని ఎందుకు పిలవాలంటే మన సిద్ధి, మన దేవన కార్యక్రమాలు వినాయక చవితి కానీ ఆ తర్వాత కానీ ఏదైనా కార్యక్రమం అవ్వాలి కదా. మన ఇంట్లో శుభకార్యం పెళ్ళే ఉందనుకోండి, ఇంకో ఏదో ఇల్లు తీసుకుని ఆ కార్యం కావాలంటే సిద్ధించాలి. అందుకని సిద్ధిని పూజ చేయాలి. తర్వాత బుద్ధి, ఇంకో భార్య బుద్ధి, మనం మంచి బుద్ధి కలగాలి. అప్పుడు గణపతి పూజ చేయడానికి కానీ తర్వాత ఇంటి కార్యక్రమానికి కానీ పెళ్ళికి కానీ మంచి బుద్ధి రావాలి. అందుకని బుద్ధిని పూజ చేయాలి. తర్వాత గణపతికి పూజ చేయాలి. గణపతి నిర్విఘ్నకర్త అంటే విఘ్నాలు లేకుండా అనుగ్రహించేది గణపతి. అందుకని ముగ్గురికి పూజ చేస్తే కార్యసిద్ధి అవుతుంది, నిర్విఘ్నంగా కలుగుతుంది, బుద్ధి కలుగుతుంది, సద్బుద్ధి కలుగుతుంది చేసి. ఈ విధంగా గణపతిని ఆవాహనం చేసి అనేక విధాములుగా పూలు పత్రులు సమర్పించి పంచామృత అభిషేకాలు చేయాలి. తర్వాత శమంతకోపాహ్యాన అని ఒక గణపతికి సంబంధించిన కృష్ణుడికి సంబంధించిన కథ ఉంటుంది. మీకు అనేక చోట మీకు దాని కథ వినే ఉంటారో తెలిసి ఉంటే ఆ కథ వినాలి. కథ విన్న తర్వాత గణపతికి ఇష్టమైన కుడుములు, మోదకములు ఇవి నైవేద్యం పెట్టాలి. నైవేద్యం పెట్టి స్వామివారికి ఆరతి చేయాలి. అప్పుడు భజన చేసుకోవచ్చు. లేదా సాయంత్రం పూట మనకి ఇంట్లో పెట్టిన గణపతి కానివ్వండి, మంటపంలో మన ఏరియాలో కాలనీలో గణపతి పెట్టింటే భజన చెయ్యాలి, డ్యాన్సులు చేయకూడదు. హరిభజన చేసుకోండి, కృష్ణుడి రాముడిది గణపతిది ఏదైనా సరే భజన చేసుకోండి, కీర్తనలు పాడండి. ఇలాంటివి చేసుకొని అలా 10 రోజులు కానీ మనం 3 రోజులు పెట్టుకుంటే 3 రోజులు, 5 రోజులు 2 పూటలు పూజ చేయాలి. అక్కడ గణపతి దగ్గర దీపారాధన చేసుకొని ఒక కొబ్బరికాయ, ఒక పండు, ఏదో ఒక ప్రసాదం నైవేద్యం పెట్టాలి. ఇలా చేస్తే ఇది వినాయక వ్రతము, ఇది ప్రఖ్యాతి ఉంది. ఈ విధంగా చేస్తేనే మనకు సంపూర్ణ ఫలితం. ఒక పూట పూజ చేస్తే పూర్తిగా సగమే అవుతుంది. ఇల్లు లేని వారు, సొంత ఇల్లు, అపార్ట్మెంట్ కానీ మనకు ఇండిపెండెంట్ కానీ ఇల్లు కొనాలనుకున్న వాళ్ళు, ఇల్లు లేని వారు ఒక ఇటుక తీసుకురావాలి. మనకు మామూలుగా ఇల్లు కట్టేటప్పుడు ఎర్ర ఇటుక అమ్ముతుంటారు, అలాంటిది ఒక్కటి తెచ్చుకోండి. దానికి నిండా పసుపు రాసేయండి, కింద పైన వెనక ముందు అన్ని దగ్గర పసుపు రాయండి. దానికి 5 కుంకుమ పొట్టు పెట్టండి. ఇంత పసుపు కుంకుమ 2 పెట్టండి. మనకి ఇంట్లో చిన్న దేవాలయం ఉంటుంది కదా, అందులో పెట్టుకోండి. రోజు మీరు ఎలాగ దీపారాధన చేస్తారు, అగరబత్తులు పెడతారు, ఆ దేవుడి పటాలకు ఫోటోలో పూలు పెడతారు. అదేవిధంగా ఈ ఇటుకలకు కూడా పూలు పెట్టండి, అగరబత్తి తిప్పండి.
దేవుడు పెట్టినట్టే దీనికి కూడా ఇంత పండు, ఒక చక్కెర కానీ, ఓ పాలు కానీ నైవేద్యం పెట్టండి. నైవేద్యం పెట్టి గణపతి స్మరించుకోండి. ఆ ఇటుక ముందు గణపతిని ఆవాహనం చేసుకొని గణపతిని స్మరించుకోండి. అయ్యా, మనకు మా ఉన్న ఊర్లో కానీ మన ఏరియాలో కానీ ఉండడానికి ఒక సొంత ఇల్లు అనుగ్రహించు స్వామి అని వేడుకోండి. ప్రతిరోజు మీరు దానికి 2 పుష్పాలు పెట్టాలి, 2 అగరబత్తి పెట్టాలి, 4 పండు, 1 పండు ఏమో నైవేద్యం పెట్టాలి. అయ్యా, ఉండడానికి ఒక సొంత ఇల్లు కావాలి, ఇది ఒకటే కోరుకోవాలి. మీరు పెట్టినప్పటి నుంచే ప్రతిరోజు అయ్యా స్వామి, పలానా ఏరియాలో నాకు ఒక సొంత ఇల్లు లేదా ఒక సొంత ఫ్లాటు అనుగ్రహించు స్వామి అని ప్రతిరోజు పూలు సమర్పించి వేడుకుంటే తప్పకుండా జరుగుతుంది. ఈ విధంగా ఎవరైనా సొంత ఇల్లు లేనివారు, ఫ్లాట్ లేనివారు, ఫ్లాట్ కొనుక్కోదలుచుకున్న వారు ఈ విధంగా ఒక్క ప్రయోగం చేసి చూడండి, తప్పకుండా జరుగుతుంది.